ఇక జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టుతో కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సాటి గౌడ కులస్తుడికి ఉద్యోగం ఇప్పించడానికి 7 లక్షలు తీసుకున్న వ్యక్తి జోగి రమేష్ అని వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మా పెద్ద ఆయన తీసుకొచ్చారు. సరే, ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురు దగ్గర 7×5 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే గనక అప్పుడు చూద్దామని చెప్పారు. కాదు సార్, మా డబ్బులు వాళ్ళు ఎవరన్నారు. మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే గనక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే, తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తా ఉన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ. 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మా పెద్ద ఆయన తీసుకొచ్చారు. సరే, ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. ఇదేంటి 7 లక్షలు ఇవ్వటం ఏంటంటే, సార్ మేము 5గురు చేరాం, 5గురు దగ్గర 7×5 35 లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు. నేను చెప్పా, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి, ఇవ్వకపోతే గనక అప్పుడు చూద్దామని చెప్పారు. కాదు సార్, మా డబ్బులు వాళ్ళు ఎవరన్నారు. మీరు ఎందుకు అడగండి, ఇవ్వకపోతే గనక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను. సరే, తర్వాత వెళ్ళి అడిగారంట, వారానికి ఇస్తా ఉన్నారంట. వారానికి 7 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఇది జోగి రమేష్ గారు గౌడ కులానికి చేసిన సేవ.